సో బీజేపీ కొత్త అధ్యక్షుడు ఇతనే అని చెప్పేసి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అలాగే కొత్త అధ్యక్షుడు ఎవరన్నది కూడా ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేది ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా ఉన్నదంటే అది బీజేపీ అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళడం, మరింత మంది కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ఎల్పీ కూడా కాంగ్రెస్లో విలీనం అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ ఎల్పీ కనుక విలీనం అయితే నెక్స్ట్ ప్రతిపక్షంలో ఉండేది భారతీయ జనతా పార్టీ. సో అట్లాంటి భారతీయ జనతా పార్టీ 2020కి ముందు ఒకలాగుంటే 2020-21 టైంలో మరోలాగా హైక్ రావడం అనేది జరిగింది. దానికి కర్త కర్మ క్రియ ఏదైనా ఉందంటే బండి సంజయ్ చేపట్టినటువంటి పాదయాత్రలు, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సక్సెస్ అయినటువంటి స్టోరీ. సో బండి సంజయ్ కనుక 2023 వరకు కంటిన్యూ అయితే మేబీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేము, కానీ ఒక 5% ఓట్ బ్యాంక్ అన్న డెఫినెట్గా అంటే పెరిగేది. దాదాపు 20-25 సీట్లు అయితే భారతీయ జనతా పార్టీ చాలా సింపుల్గా అవల్లోలగా గెలిచేది, దాంట్లో సందిగ్ధమే లేదు. అది ఎవరిని అడిగినా ఏ ఊరికి వెళ్ళినా చెప్పే మాట అదే. మరి బండి సంజయ్ లాగా సక్సెస్ఫుల్గా ఎవరు రన్ చేస్తారు, ఎవరు ఆ కొత్త అధ్యక్షుడు? ఈవెన్ కిషన్ రెడ్డి గారు సీనియర్ కార్యకర్త, కేంద్ర మంత్రివర్యులు, అనుభవం ఉన్న వ్యక్తి అయినప్పటికీ తను కేంద్ర మంత్రిగా అటు ఇటు బాధ్యతలు చూసుకోవడంలో కొంతవరకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది ఇక్కడ కార్యకర్తలకు కావచ్చు, పార్టీల విషయంలో తను కేంద్ర మంత్రిగా అక్కడ కార్యక్రమం ఉంటుంది. సో ఇక్కడ కార్యక్రమాన్ని వాయిదా వేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక రకంగా కొంతమేరకు స్లో అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి లాంటి మాస్ లీడర్, మాస్ సీఎంని ఎదుర్కొనాలంటే ఇక్కడ కూడా మాస్ లీడరే అయితేనే పార్టీ మళ్ళీ పరుగున పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టుకు షార్ట్ లిస్ట్ చివరి దశకు ప్రక్రియ, త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్, పేరు ప్రకటనపై శ్రేణుల్లో ఆసక్తి. తెలంగాణ బీజేపీ రథసారథి ఎవరు అనే అంశానికి త్వరలో చెక్ పడనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. షార్ట్ లిస్ట్ సైతం సిద్ధం చేసినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఈ అంశంపై దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రక్రియను స్పీడప్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ దాదాపుగా తుది దశకు రావడంతో శ్రేణులు ఆసక్తి నెలకొంది. ఎవరిని ఫైనల్ చేస్తారో అని ఉత్కంఠగా మారింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమల దళపతి నియామకంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేసి సగం మేర సీట్లు సాధిస్తేనే తెలంగాణలో వచ్చేసారి అధికారం సాధ్యమని కమలనాథులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీజేపీ నాయకులను గెలిపించుకుంటామని ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ బీజేపీ ఎంపీలు శపథం చేశారు. మరి దానికి ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు అనేది సస్పెన్స్గా మారింది. సో తీవ్ర పోటీ ఎవరికి ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే స్టేట్ చీఫ్ పోస్ట్ కోసం బీజేపీలో తీవ్ర పోటీ నెలకొన్నది. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్ పేరు మొదటి నుంచి వినిపిస్తుంది. ధర్మపురి అరవింద్, డికే అరుణతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, కల్వకుర్తి నుంచి 6 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆచారి అధిష్టానం ఎదుట వినియోగించుకుంటున్నారు. కానీ ఇందులో ఎవరిని ఫిక్స్ చేస్తారనేది సస్పెన్స్గా మారింది. అయితే ఇంతమందిలో హైకమాండ్ పలువురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిసింది. దీనిపై అభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. 2 పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి అందులో ఉన్న పేర్లు ఎవరనేది సస్పెన్స్గా మారింది. పార్టీ ఎవరిని ప్రకటిస్తుందా అనే ఉత్కంఠతో శ్రేణులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రెసిడెంట్ నియామకంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడు ప్రకటన తర్వాతనే ఉండే అవకాశం ఉందని పలువురు చెప్తుండగా నవంబర్ తర్వాతనే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ పేర్లలో దాదాపుగా ఎవరు అయితే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయంటే, ఒకటి ఈటెల రాజేందర్కే వస్తుందని దాదాపుగా ఇండైరెక్ట్గా ఈటెల గారు చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇదే ఇష్యూ పైన
కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా కొంతవరకు విభేదించినట్టు కూడా తెలుస్తుంది. ఈవెన్ రాజాసింగ్ కూడా ఒకానొక దశలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఇవ్వండి, అనుభవం ఉన్న నాయకులకు ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత ఈటెల రాజేందర్ దానికి కూడా కౌంటర్ ఇవ్వడం. సో పార్టీని నడిపించేటోడు కావాలి కానీ ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనేది పక్కన పెట్టాలని చెప్పేసి కూడా కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ధర్మపురి అరవింద్ దాదాపుగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. మొన్న మినిస్టర్ పోస్ట్ అంటే సహాయ మంత్రి అయినా వస్తుందని చెప్పేసి కూడా అనుకున్నారు. కొంతమేర లాస్ట్ మూమెంట్లో మిస్ అయిందని చెప్పేసి ఒక టాక్. అండ్ ధర్మపురి అరవింద్కి ఒక హిందుత్వ వ్యక్తిగా అలాగే మాస్ లీడర్గా కూడా మంచి గుర్తింపు ఉంది. ఒక యువకుడిగా మాస్ లీడర్గా ధర్మపురి అరవింద్ అయితే బెటర్ అని చెప్పేసి నిజామాబాద్ నేతలు కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ కవిత మీద గెలిచి సెన్సేషనల్ సృష్టించడం అనేది కూడా ధర్మపురి అరవింద్ రికార్డు సొంతం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా కొంతమంది పేర్లు, ఇంకా ప్రముఖుల పేర్లు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఆచారి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 6 సార్లు నిలబడి ఓడిపోయిన హిస్టరీ కావచ్చు. తర్వాత 6 సార్లు అతి చిన్న మెజార్టీ. ఆ మెజార్టీ ఎట్లుంటుంది అంటే 100, 200, 1000, 2000, 3000 ఈ మెజార్టీతోటే ఓడిపోవడం అనేది జరిగింది. సో రాష్ట్ర అధ్యక్షుడిగా కనుక ఆచార్యకి ఇస్తే నిజమైన కార్యకర్తకి కావచ్చు, ఒక మాస్ లీడర్గా కావచ్చు, మంచి వక్తగా కూడా ఆచార్యకి ఒక ఫేమ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వ్యక్తిగా కూడా ఆచార్య అయితే కూడా కరెక్ట్ అని ఇటు మహబూబ్నగర్ వర్గాలు చెప్తున్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్న ఈటెల రాజేందర్ కరీంనగర్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్, అలాగే ఆచారి మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. తర్వాత డీకే అర్ణమ్మ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సీఎం సొంత జిల్లాలో ఎంపీగా గెలిచి రికార్డ్ సృష్టించడం అనేది కూడా జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ఢీ కొట్టాలంటే డీకే అర్ణకి ఒక మహిళకి ఇస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కొంతమేర ఇటు రేవంత్ రెడ్డి అన్న డీకే అన్న కొంచెం హాట్ టాపిక్గా ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలంటే డీకే అర్ణమ్మ లాంటి వాళ్ళకి ఇస్తే మాత్రం డెఫినెట్గా పార్టీ ముందరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు ఈ 4 పేర్లు అయితే ప్రధానంగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మాస్ లీడర్గా కావచ్చు, క్లాస్ లీడర్గా కూడా ఈ 4 సెట్ అవుతారు. మరి పెద్దల దగ్గర ఇంకా కొంతమంది లిస్ట్ అయితే ఉంది. మరి ఎవరి పేర్లు షార్ట్ లిస్ట్ చేస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఈ 4 ఇట్లా అయినా లేకపోతే ఇంకెవరికైనా రాష్ట్ర అధ్యక్షుడికి ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటుందని